ఒక ఎమ్మెల్యే తన పదవి కాలంలో కూడా ఒక్కసారైనా అసెంబ్లీలో అధ్యక్ష అని పిలవాలనే ఆశ అనేది ఉంటుంది. ఎందుకంటే పార్టీలు వేరు. ఈ సంవత్సరం ఈ ట్రిప్ ఎలక్షన్స్కి ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉంటే 2029 ఎలక్షన్స్కి ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటారనేది కూడా ఈరోజు చెప్పే పరిస్థితి లేదు. సో ఎక్కడైనా కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడే ఆ ఎమ్మెల్యే పదవికి కూడా సార్థకత అనేది లభిస్తుంది. ఇది జగమెరిగినటువంటి సత్యం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధినేతలు 2014 ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. సో అప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావటం, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులన్నీ ఒక ఎత్తుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా 2019 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ అధికారంలోకి రావటం, అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా తాను మళ్ళీ సీఎంగా కూడా అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆ అసెంబ్లీలో కొంత అవమానానికి గురైనటువంటి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో ప్రతిజ్ఞ చేసి బాయ్కాట్ చేసి రావటం జరిగింది. ఇక్కడ అధినేత మాటలకు తలొగ్గి కూడా కొంతమంది విలువైనటువంటి అంటే వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ బాటలోనే వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. ఎందుకంటే 2014, 2019లో కూడా వాళ్ళు గెలిచినమ్మటనే అసెంబ్లీని బాయ్కాట్ చేయటం జరగల. సో కొన్ని రోజులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. వారు ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు వాదోపవాదాలు చేసుకోవటం జరిగింది. అయితే 2024లో విచిత్ర పరిస్థితి ఏంటంటే మనకి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనా కూడా కొత్తగా గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఓన్లీ ప్రమాణ స్వీకారానికి మాత్రమే వాళ్ళు గతంలో హాజరవడం జరిగింది. మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ గలం ఇప్పటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మొన్న జరిగినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి భేటీలో కూడా అక్కడ కొంతమంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా కొంత ఆయన దగ్గర ప్రస్తావించకపోయినా తన సన్నిహితులు తన తోటి ఎమ్మెల్యేల దగ్గర కూడా తాము ఒకసారైనా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆశ ఉందని, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చెప్పలేక కూడా వాళ్ళంతా కూడా కొంత వెనకడుగు వేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో కూడా మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం ఉండదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సంక్రాంతి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మరో కార్యాచరణ రూపొందించే విధంగా కూడా చర్యలు తీసుకోవటం అయింది. అయితే 2024లో కొత్తగా వైసీపీలో గెలిచినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెట్లెక్కడం అనేది కలగానే మిగిలిపోయింది. సో వాళ్ళు అధ్యక్ష అనే మాటకి కూడా చాలా దూరంగా ఉన్నారని కూడా మరి తెలియజేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరి మీరే చెప్పాలి మరి.